సెంటర్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో సెంటర్ ఎంతంటే మనకి 1,2 ఇచ్చాడు. అలానే రేడియస్ వచ్చి 3 ఇచ్చాడు. అయితే మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చాడు. సో ఇది మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 2Bలో అలానే ఈ డిప్లొమాలో వచ్చే క్వశ్చన్, ఇంపార్టెంట్ టాపిక్. సో సెంటర్ని రాసుకుంటాం మనం. గివెన్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 1,2. సో 1,2ని మనం A,Bగా అనుకుంటాం. రేడియస్ వచ్చి R ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్రెడీ గివెన్ క్వశ్చన్లో ఇచ్చున్నాడు. సో మనకి ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఫార్ములా ఏంటి, x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సో ఏ వాల్యూ మనం b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 2. సో x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటే 3 స్క్వేర్. సో ఇక్కడ మనం a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా యూస్ చేస్తాం. సో a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఎంత, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అనేది యూస్ చేస్తాం. సో ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. అలానే ఇది కూడా a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో ఇది మనం సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ x ఇంటూ 1 ప్లస్ y స్క్వేర్. సో మైనస్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ y ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఎక్స్ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1. సో ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా a మైనస్ b హోల్ స్క్వేర్ మనం సబ్స్టిట్యూట్ చేసాం అంతే. సో 1 మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1 అంటే మైనస్ 2x ప్లస్ y స్క్వేర్, 2 స్క్వేర్ అంటే ప్లస్ 4 మైనస్ 2y ఇంటూ 2 అంటే 2 2 జార్ 4, 4 ఇంటూ y మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 9. సో ఎక్స్ స్క్వేర్ని పెట్టుకున్నాం. నెక్స్ట్ y స్క్వేర్, నెక్స్ట్ మనం సెకండ్ x కాన్స్టెంట్ని రాసుకుంటాం. అంటే మైనస్ 2x మైనస్ 4y. సో 1 ప్లస్ 4 ఎంత 5. సో ఈ ప్లస్ 9ని యువతలో తీసుకొని వస్తే మైనస్ 9 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y. సో 5 మైనస్ 9 ఎంత వస్తుంది మనకి, మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ అనేది మనకి సర్కిల్ యొక్క ఈక్వేషన్. సో గివెన్ సెంటర్కి రేడియస్కి మనకు వచ్చే సర్కిల్ ఈక్వేషన్ అనేది ఇది. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం.